సో ఫ్రెండ్స్, నేనైతే డిటీడీసీ మెహదీపట్నంకి అయితే వచ్చేసిన. చూస్తారు కదా మన డిఫెక్టివ్ మైక్ యూనిట్ ఉంది కదా, నేనైతే ప్యాకింగ్ అయితే వేసేసిన. చూస్తారు కదా వాళ్ళ అడ్రస్ అయితే రాసినామో, మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. చూస్తారు డిటీడీసీ ప్యాకింగ్. 150 రూపాయలు అయితే ఛార్జ్ చేసారు వీళ్ళు మనకి డిటీడీసీ. సో మనకి డిఫెక్టివ్ యూనిట్ వచ్చినా కూడా మనమే పైసలు కట్టి మనమే వాళ్ళకి రిటర్న్ చేయాలి. సో దిస్ ఈస్ వెరీ బ్యాడ్ సర్వీస్ ఫ్రమ్ DJI. Mic is not charging when it's connected to power. Even the light is also not blinking. Sometimes when I connect for DJI Osmo Pocket 3, it automatically disconnects. So I'm having this issue from the last 1 month. So it automatically disconnects and the charging indicator doesn't show. So there is some issue with this mic. Can you please replace or refund? హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. ఎట్లరు? సో ఫ్రెండ్స్, నేనైతే రీసెంట్గా అయితే DJI Osmo Pocket 3 కెమెరా అయితే తీసుకున్నాను. చూస్తారు కదా. సో నార్మల్గా నేను ఏది కొన్నా, ఎలక్ట్రానిక్ ఐటమ్ కొన్నా కూడా అమెజాన్లో కొంటా, లేకపోతే ఆథరైజ్ సెల్లర్ మన నియర్ బై వాళ్ళని కొంటా. బట్ యాక్చువల్లీ DJI Osmo Pocket 3 అనేది షార్టేజ్ ఉందన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా వైడ్, ఆల్ ఓవర్ గ్లోబలీ మనకి షార్టేజ్ ఉండడం వల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ద బెస్ట్ బ్లాగింగ్ కెమెరా ఇన్ 2024 వచ్చేసి మన DJI Osmo Pocket 3 అనమాట. సో నాకు కూడా ఎందుకు తీసుకోవద్దు అని ట్రై చేద్దాం అని చెప్పి అనుకున్నా. చాలా చేసిన అనమాట, లైక్ చాలా సర్చ్ చేసిన ఎక్కడ ఉంది అని చెప్పి. ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ అసలు స్టాక్ నాట్ అవైలబుల్. అండ్ దాంట్లో కూడా మనకు కావాల్సింది, దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ స్టాండ్ అలోన్ ఎడిషన్ అండ్ క్రియేటర్ కాంబోలో వచ్చేసి మనకి మైక్, తర్వాత ట్రైపాడ్ ఇవన్నీ ఫ్రీ వస్తాయి అనమాట. ఇక్కడ చూస్తారు ఇట్లా. సో అందుకనే ఒక క్రియేటర్ కాంబో తీసుకుంటే మనకి నార్మల్గా బ్లాగింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట. సో మనం ఆల్రెడీ రీసెంట్ టైమ్స్లో బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేసినాం కదా. సో అందుకని మనకి మంచి కెమెరా ఉండాలా అండ్ సెల్ఫ్ ఆటో ట్రాకింగ్ కెమెరా ఉండాలా. సో మనకి వేరే వాళ్ళ పర్సన్తో అవసరం ఉండదన్నమాట. మనకు వేరే వాళ్ళ అవసరం లేకుండా మనం బ్లాగింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని అయితే ఈ కెమెరా అయితే తీసుకున్నా. అండ్ ఈ కెమెరా కూడా నేను ఏంటంటే నాకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరకాలి. అండ్ నియర్ బై కూడా ఎక్కడ కూడా లేవు. సో దొరికినా కూడా ఇంపోర్టెడ్ పీసెస్ ఇన్ ద సెన్స్ మనకి ఇండియాలో మనకి దానిపైన వారంటీ రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎట్ ఆల్ నేను యూఎస్లో పర్చేజ్ చేస్తే నేను యూఎస్లోనే వారంటీ క్లెయిమ్ చేయాలా, నేను దుబాయ్లో పర్చేజ్ చేస్తే నేను దుబాయ్లోనే వారంటీ క్లెయిమ్ చేయాలా. లక్కీలీ వి పర్చేజ్ ఇన్ ఇండియా. నాకు తెలిసా మన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ నేను ఎప్పుడైనా సరే ఇండియాలోనే కొంటా. కొంచెం ఎక్కువ ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నా సరే ఇండియాలో ఎందుకు కొంటా అంటే సమ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్ హ్యాపెన్, రైట్. సో నాకు డిఫెక్టివ్ మైక్ యూనిట్ అయితే వచ్చింది. దీంట్లో చాలా ఇబ్బంది పడ్డా. 1 month నుంచి మనం బ్లాగ్స్ చేస్తున్నాం కదా, చూస్తున్నాం కదా. గోవా వెళ్ళినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డా. నేను 10 వీడియోస్ లాస్తారు. ఒక్కొక్క దగ్గర అయితే నా వాయిస్ క్యాప్చర్ కాకపోవడం, క్లోజింగ్ పెట్టి మాట్లాడడం, చాలా ఇబ్బంది పడ్డా. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఐఫోన్తోనే షూట్ చేస్తాను, ఎందుకంటే నా మైక్ డిఫెక్ట్ యూనిట్ కదా. సో నా మైక్ అయితే కంప్లీట్గా డిఫెక్ట్ అన్నమాట, డెడ్ యూనిట్ ఇది. సో మనమైతే తీసుకున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నాకు Pocket 3 అయితే చాలా బాగుంది. Pocket 3లో ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, బాగుంది. మనది యాక్చువల్లీ మనది కంప్లీట్గా సీల్ పీస్ వచ్చిందనమాట. కొనుక్కున్నాం కదా, ఇట్లా కంప్లీట్గా సీల్ పీస్ వచ్చింది. మనం అన్బాక్సింగ్ చేసాం, ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ అనమాట. బట్ అన్ఫార్చునేట్గా మనకి అదొక డిఫెక్టివ్ యూనిట్ వచ్చింది. సో మనం అదేం చేయలేము, ఎందుకంటే ఇక అప్పుడప్పుడు అట్లా అయితే వాళ్ళే చెప్తారు, కంపెనీ వాళ్ళే చెప్తారు. DJI Osmo Pocket 3 అయితే మనకి ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. కెమెరా యూనిట్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. అండ్ మనకు వచ్చింది మెయిన్ ఒకటి వచ్చింది డిఫెక్టివ్ యూనిట్ వచ్చేసి మనకి ఏంటంటే ద మైక్ అనమాట. DJI మైక్ ఉంది కదా, కంప్లీట్గా డిఫెక్టివ్ యూనిట్ అనమాట. చూస్తారా, ఇది మనం ఆన్ చేసాం, ఒకసారి ఆన్ చేసి చూద్దాం. చూడండి, ఆన్ చేస్తే ఆన్ అయిందా, ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. చూస్తారా, ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది. సరే, ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది కదా. సో ఒకసారి ఛార్జ్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మనం ప్లగిన్ పెట్టినాం, పవర్ సోర్స్ ప్లగిన్ పెట్టినాం. సో ఛార్జ్ చేద్దామని చూద్దాం మనం, ఓకేనా. సో చూస్తారు కదా, ఛార్జ్ చేస్తున్నాం. లైట్ ఇండికేషన్ మనకి ఎక్కడ చూపించదు ఛార్జింగ్ అవుతున్నట్టు. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి అనమాట. అండ్ నేను సర్లే ఏమవుతుంది, అట్లీస్ట్ ఏదో ఒకటి ఇంటర్నల్గా ఛార్జ్ చేద్దామని చెప్పి పెట్టి పెడితే అది ఏమైతేమో తెలియదు, నడుస్తుంది కొంతసేపు, కనెక్ట్ అవుతుంది. హార్డ్లీ 15 minutes ఎవరు అనేది తర్వాత ఆటోమేటిక్ షట్ డౌన్ అయిపోతుంది మైక్. సో చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట నాకు మైక్. గోవా బ్లాగ్స్లో నేను సిచ్యువేషన్స్లో ఏం చేసిన అంటే కొన్ని సిచ్యువేషన్స్లో నా పవర్ బ్యాంక్ ఉంది కదా, నా పవర్ బ్యాంక్ జేబులో పెట్టుకొని వైడ్ వాడిన అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా ఉంది. అది మన లిక్కర్ దాంట్లో కూడా చూసినాం కదా మనం. సో కొన్ని సిచ్యువేషన్స్ అట్లా వాడాల్సి వచ్చింది. బట్ స్టిల్ ఓకే, చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఇప్పుడు నేను వారంటీ ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి చూస్తుంటే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది బాగా. ఎందుకంటే ఇప్పుడు మనకి DJI అఫీషియల్. సో ఇక్కడ ఎందుకంటే ఇది చాలా జాగ్రత్త పెట్టుకున్నా, ఇక్కడ రాసింది కదా 1 year వారంటీ. ఎందుకంటే మనం ఇండియన్ పర్చేస్ కదా, DJI షాప్ ఇండియా అని చెప్పి సర్వీస్ అండ్ సపోర్ట్ ఉంది కదా. సో వీళ్ళకి నేను కాల్ చేసిన, లక్కీలీ వాళ్ళు కాల్ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారనమాట. సో వాళ్ళది ఇక్కడ మనకి బిల్ వెనకాల కూడా వాళ్ళది రాసింది. ఇక్కడ చూస్తారా ఫ్రెండ్స్, ఇక్కడ
మనకి బిల్ ఇవన్నీ నేను కావాలని పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే సేఫ్ సైడ్ చెప్పలేం కదా. సో ఏజ్లెస్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పింది కదా. సో ఇదన్నమాట డీజేఐ సపోర్ట్ ఇండియా నుంచి. ఇది వచ్చేసి నోయిడాలో ఉంది. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. ఇండియాలో మనకి ఒకటే సర్వీస్ సెంటర్ ఉంది డీజే వాళ్ళది. డీజే ఐ గెస్ లైక్ 5 years 6 years నుంచి మన డీజే ప్రోడక్ట్స్ అన్ని ఇండియాలో వస్తున్నాయి. విత్ 1 year వారంటీతో వస్తుంది మనకి, నో ఇష్యూస్. బట్ సర్వీస్ సెంటర్ విషయానికి వచ్చినట్టయితే మనకి నోయిడాలో ఉంది. ఒకవేళ మనం క్లెయిమ్ చేసుకోవాలంటే మన ప్రోడక్ట్ని నోయిడాకి పంపించాలా. సో నాకు అదొకటి చాలా బాధ అనిపించింది, చాలా లైక్ ఇట్స్ వెరీ బ్యాడ్. వై? బికాస్ ఇండియాలో అట్లీస్ట్ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ అట్లా కొన్ని క్యాపిటల్ సిటీస్లో ఇట్లా సర్వీస్ సెంటర్స్ ఉంటే మనకి నియర్ బై పీపుల్కి చాలా ఈజీ ఉంటుంది అండ్ ఆల్సో యూస్ఫుల్ ఉంటుంది. బట్ ఇప్పుడు నాకు చాలా ఇబ్బంది అయిపోయింది నాకు, ఎందుకంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ వీళ్ళని కాంటాక్ట్ అయినా. సో వీళ్ళని కాంటాక్ట్ అయితే మంచిగా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళది వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. సో వాళ్ళది వాట్సాప్ నెంబర్ ఇచ్చారు అనమాట మనకి. సో వాళ్ళ వాట్సాప్ నెంబర్లో ఏంటంటే వాళ్ళకి మనం ప్రూఫ్ చూపించాలన్నమాట, వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పి. సో నేను మైక్ది వీడియో రికార్డింగ్ చేసి పంపించిన, దే యాక్సెప్టెడ్. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఫైనలీ మీరు మాకు షిప్ చేయాలి, ఓకేనా. వాళ్ళ అడ్రస్ ఇచ్చారనమాట, చూస్తారు కదా ఇక్కడ. సో ఇదనమాట ఏజ్లెస్ టెక్నాలజీస్ అని రాసింది ప్రైవేట్ లిమిటెడ్, ఇది వాళ్ళ అడ్రస్ అనమాట. ఈ అడ్రస్కి మనం షిప్ చేయాలి. ఇది అఫీషియల్ అడ్రస్ వాళ్ళది, నేను ఆల్రెడీ చెక్అవుట్ చేసిన అండ్ దాని బ్యాక్ సైడ్ కూడా సేమ్ రాసింది చూసిన. సో ఆ అడ్రస్కి అయితే మనం షిప్ చేయాలా. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ ఒరిజినల్ ఇన్నోవాయిస్ ఉంటుంది కదా మనది, మనం పర్చేజ్ చేసిన ఇన్నోవాయిస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేజ్ నుంచి 1 year వరకు ఉంటుంది అనమాట వారంటీ. సో ఇది మన వారంటీది అనమాట. చూస్తే మనం పర్చేజ్ జస్ట్ 1 month అవుతుంది, ఓకేనా. సో దీని బ్యాక్ సైడ్ మనం ఏం చేయాలంటే మన ప్రాబ్లం అనేది రాయాలన్నమాట. సో వాట్ ఈస్ ద ఇష్యూ విత్ ద మైక్. సో నేను ఆల్రెడీ మెన్షన్ చేసి చూసా, మైక్ డజంట్ చార్జ్ అండ్ డోంట్ షో అప్ ఎనీ లైట్ ఇండికేషన్ when it's plugged to the power source. Sometimes it runs hardly 15 minutes and disconnects automatically and won't turn again. Please help me to fix this with this issue soon అని చెప్పేసి నేనైతే వాళ్ళకి రాసిన. బ్యాక్ సైడ్ రాయాలన్నమాట. రాసిన తర్వాత మన అడ్రస్ కూడా రాయాలన్నమాట. ఇక్కడ నా అడ్రస్ కూడా రాసిన అండ్ వీఆర్ గుడ్ టు గో. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యూనిట్ మొత్తం షిప్ చేయకుండా ఇదంతా షిప్ చేయడం యూనిట్ మొత్తం షిప్ చేస్తే చాలా తలకాయ పడుతుంది. సో నేను ఓన్లీ మైక్ యూనిట్ మాత్రమే షిప్ చేస్తున్నా. వాళ్ళు చెప్పారనమాట, మీకు ఏదైతే డిఫెక్టివ్ యూనిట్ వచ్చిందో అది మాత్రమే షిప్ చేయండి అన్నారు. సో మనకైతే కంప్లీట్గా మైక్ యూనిట్ అయితే డిఫెక్టివ్ వచ్చింది. నాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది, ఎందుకంటే మనం డైలీ బ్లాగింగ్ చేసేది దీంతోనే. వాయిస్ మెయిన్, మన వాయిస్ చాలా ఇంపార్టెంట్ కదా. మనం బయట ఇండోర్లో అంటే మేనేజ్ చేయొచ్చు నార్మల్ కెమెరాస్తోని, బట్ అవుట్డోర్లో అయితే ఇంపాసిబుల్ అనమాట. మైక్ యూనిట్ లేకపోతే చాలా ఇంపాసిబుల్. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే 5 to 7 working daysలో దిల్ సార్ట్ అవుట్. సో నేను ఒకవేళ ఈరోజు షిప్ చేస్తే నాకు అట్లీస్ట్ ఒక 10 days అయినా పడతా అనుకుంటున్నా. ఐ విష్ డీజేఐ మేక్ ఇట్ సూన్ యాజ్ పాసిబుల్, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో నేనైతే డబ్బా కూడా ప్రిపేర్ చేసుకున్నా, చూస్తాను ఆల్రెడీ, ఎందుకంటే నాకు లేట్ అయిపోయింది ఇప్పటికే, నేను నడిపేయలేను నా బండి. వీడియో క్వాలిటీ మాత్రం అమేజింగ్ ఉంది. మన పాకెట్ త్రీలా డెడ్లీ ఉంటుంది కాంబో, పిచ్చి ఉంటుంది మనకి. చూస్తారా, నాకు మెయిన్ క్రియేటర్ కాంబో తీసుకుంది ఇగో ఈ పౌచ్ వల్ల. ఈ పౌచ్, ఈ ట్రైపాడ్, మనకి ఎక్స్ట్రా బ్యాటరీ వస్తుంది ఎక్స్ట్రా బ్యాటరీ, దాట్ ఈస్ ఇంప్రెసివ్ అనమాట. చూస్తారు కదా, మెయిన్ నేను డీజే తీసుకుంది ఎక్స్ట్రా బ్యాటరీ కోసం. ఇది పొడుగు కూడా ఇది ఎక్స్టెండ్ చేస్తాం అన్నమాట మన డీజేని. ఇగో దీనికి ఇట్లా అటాచ్ చేసుకోవడమే, చూస్తారు కదా. అండ్ సెల్ఫ్ ట్రాకింగ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరు లేరనుకో వీడియో దేనికి, సెల్ఫ్ ట్రాకింగ్ ట్రైపాడ్ కూడా ఉంది. ఇట్లా పెట్టేసుకుంటే ఆటోమేటిక్ దానిపైన చేసేసుకుంటుంది. సో నాకు అందుకనే ఆ ఒక్క విషయంతోనే నేనైతే తీసుకున్నా. అండ్ వాళ్ళైతే చెప్పారు 5 to 7 working days బిజినెస్ డేస్ అని చెప్పారు. సో ఈరోజు అయితే ఫ్రైడే అనమాట. సో ఇంకా ప్యాకింగ్ కూడా నేను రెడీ చేసేసుకున్నా. సో మైక్ యూనిట్ చూస్తారు కదా, సో ఇది వచ్చేసి మనకి యాపిల్స్కి వస్తుంది, సేఫ్టీ యాపిల్స్ ఇంట్లో వస్తాయి కదా సేఫ్టీ. సో నేను ఏం చేస్తాను అంటే మైక్ యూనిట్ దీంట్లో పెట్టేస్తున్నాను, చూస్తారు కదా. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మైక్ యూనిట్ అయితే నేనైతే ప్యాకింగ్ చేసేసిన కంప్లీట్గా, దీంట్లోనే ఉంది. సో ఈ విధంగా అయితే పెట్టేసి లోపల నూకేస్తున్నా. దుబ్బై కొత్త యూనిట్ పంపించేసారు, పాత యూనిట్ వద్దు నాకు, కొత్త యూనిట్ పంపించేసారు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మైక్ యూనిట్ అయితే నేనైతే కంప్లీట్గా ప్యాక్ చేసిన, మొత్తానికి లోపల ప్యాకింగ్ చేసేస్తాం అండ్ క్లోజ్. అండ్ మనం దీనిపైన మనము ఈ లేయర్ యాడ్ చేసేస్తాం, ఓకేనా. మన బిల్ ఉంది కదా, 2 address ఫ్రమ్ అడ్రస్ బ్యాక్ సైడ్ ఉంది, అది నేను ఇక్కడ కవర్ చేసిన. సో 2 address పెట్టేసి ఇంకా మనం దీన్ని గుట్టుగా అనమాట మంచిగా ప్యాకింగ్ చేసి పంపించేసేద్దాం. సో ఈ విధంగా నేనైతే ప్యాకింగ్ అయితే వేసి పంపిస్తా. చూద్దాం మరి వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ఎన్ని డేస్లో వస్తుందో చూద్దాం. సో ఐ విష్ డీజేఐ విల్ సార్ట్ ఆఫ్ దిస్ ఇష్యూ, ఓకేనా, వెరీ సూన్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం మరి.